దొనకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బోరిగుర్ల ఉషారాణి మురళి, మండల అభివృద్ధి అధికారి వసంతరా నాయక్, జెడ్పీటీసీ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని మండల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, తాగునీటి సరఫరా, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సేవలు తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. మండల అభివృద్ధికి సంబంధించిన పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు దొనకొండ మండల కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా సమావేశానికి గౌరవ ఎంపీటీసీ సభ్యులు, అలాగే కోఆప్షన్ సభ్యులు మరియు మండల అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలోనే అజెండాలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మరి ప్రజాప్రతినిధులు వారి పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అధికారులందరూ కూడా వారి పరిధిలో ఉన్నటువంటి ఇష్యూస్, వారి సమస్యలు ఏమైనా ఉన్నాయి, సమస్యలన్నిటికీ కూడా వారి పరిష్కారం అనేది ప్రజాప్రతినిధులకి చాలా చక్కగా వివరించారు. మరియు అదేవిధంగా మరి ఈరోజు జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అంటే ఏదో కాదండి, మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అట్లీస్ట్ ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అయినా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటితే అంతకు మించినటువంటి భాగ్యం ఇంకొకటి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటడం అనేది ఒక హ్యాబిట్గా చేసుకుంటే చాలా మంచిది. మరియు అదేవిధంగా మనం ఈ భూమి మీద జీవరాశి మనుగడ అనేది ఇంకా సాగాలి అంటే ఖచ్చితంగా మన పర్యావరణాన్ని అనేది ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.